ఇంకోటి చెప్పారు నిన్న, మేము ఉంటే ఇంకొక 5 ఏళ్ళు కానీ మేము ఉంటే ప్రతి విద్యార్థికి ఐబీ సర్టిఫికేషన్ ఇచ్చిండేవాళ్ళు అని. నిజాయితీగా గుండె మీద చేసుకొని చెప్పండి, ఇస్ ఇట్ నాట్ ఏ 28,000 crore స్కామ్? ఐబీ అనేది ఇంటర్నేషనల్ బెకాలరియట్ అనేది 28,000 కోట్ల స్కామ్ కాదా? ఇట్స్ స్కామ్ ఆఫ్ 28,000 crores. ఎందుకంటే భారతదేశంలో ఉండేదే 218 ఐబీ స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో ప్రైమరీ స్కూళ్ళు ఉండేవి 146. వరల్డ్ మొత్తం మీద చూస్తుంటే 5,000 స్కూళ్ళు కూడా లేవు. కానీ ఫీజులు మాత్రం లక్షలు ఉంటాయి. ఒక్కొక్క స్టూడెంట్కి కనీసం 7 లక్షల రూపాయలు ఫీజు అవుతుంది వాళ్ళ సర్టిఫికేషన్ కావాలంటే. ఎవరిని మోసం చేశారు మీరు? ఇన్ని చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి, నేను ఇట్లా చదువుకుంటూ పోగలను, కానీ ఇన్ని చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అధోగతి పట్టించి ప్రభుత్వం మారి ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్న ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల్ని మళ్ళీ మీరు మీ మాయ మాటలతో రెచ్చగొట్టి మీ రాజకీయ పబ్బం గడుపుకోవాలని అనుకుంటున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఉద్యోగులు మీ మాయలో పడరు. ఎందుకంటే వాళ్ళకి మీరు చేసిన గాయాలు షర్టు పైకెత్తే పచ్చిగా ఉంటాయి, ఇంకా ఆరలేదు. అంత ఘోరంగా 5 సంవత్సరాలు వాళ్ళని మీరు వందలాది ఇబ్బందులు పెట్టిన తర్వాత మళ్ళీ మీరు మాయ మాటలు చెప్తే వాళ్ళు నమ్మరు. ఇంత జరిగా కూడా ఎవరన్నా ఒకరో ఇద్దరు నమ్మితే నిజంగా అమాయకులు, లేదంటే ఏమి తెలియని వాళ్ళు ఏంటారు, లేదంటే మీ మాయ మాటలు నమ్ముతుంటారు. జగన్ రెడ్డి మీ దోపిడీ వల్లే 3 రాజధానులు అనే అస్తవ్యస్త పాలనతో పైసా లేకుండా ఆర్థిక పరిస్థితిని విధ్వంసం చేసి మొత్తం సర్వనాశనం చేసిన తర్వాత 3,400 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా బాకీ పెట్టేసిపోయిన మీరు విద్య గురించి, ఉపాధ్యాయుల గురించి, ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడడం ఉందే, నవ్విపోతారు కాక నాకేటి సిగ్గు అని మీరు మళ్ళా ట్వీట్లు వస్తూనే ఉంటారు. విత్తనాలు నాటగానే చెట్లు రావు. చంద్రబాబు గారు రాగానే 5 సంవత్సరాల పాటు మీరు అటదిటంగా తినేసినంత చేసేసి ఇప్పుడు సడన్గా ఆ విధ్వంసం అంతా ఎట్లా మారిపోతుంది? మొత్తం రావాలి కదా డబ్బులు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత ఫాస్ట్గా రాదు. మీరు 5 సంవత్సరాలు కదా, 1 సంవత్సరంలో మేమంతా ఏమన్నా మాయ ఉందా మా చేతిలో? ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, ప్రతి ఒక్కరికి న్యాయం చేసేదానికి ఈ కూటమి ప్రభుత్వం దాన్ని కృషి చేస్తుంది. ఇందాక మీకు ఇన్ని క్వశ్చన్లు వేసాం కదా, సంవత్సరం 3 నెలల్లో సాధించిన ఒక 4-5 విజయాలు చెప్తాను. దీన్ని మీరు ఏమన్నా క్వశ్చన్ చేస్తామని చూస్తాం. మీ ఇష్టం, మీ సాక్షి పేపర్లో కానీ ఇంకెవరి చేతన్నా కానీ మీరు ఇతనికి మీరేం జవాబు ఇచ్చేది అని మీకు అహంకారం ఉండొచ్చు. మీ వాళ్ళు ఎవరైనా సరే నేను తెలుగుదేశం పార్టీ తరఫున పలానా నీలయపాలెం విజయ్ కుమారు ఈ మాటలు చెప్పాడు, ఇవి తప్పు, ఆయన మా మీద చేసిన అభియోగాలన్నీ తప్పు, లేదా వాళ్ళ యొక్క ప్రభుత్వం, నేను ఇప్పుడు చెప్పబోతున్నాను, వాళ్ళ యొక్క ప్రభుత్వ విజయాలని చెప్పారు అవి కూడా తప్పు, ఇవన్నీ తప్పులే అని మీరు ఎవరన్నా సాధికారకంగా ఒక్కరు నిరూపించగలిగితే క్షమాపణ చెప్పి మరి ఒప్పుకుంటాం. యూ కెన్ డూ ఇట్. ఇట్స్ ఎ ఛాలెంజ్ బాస్.